ప్రభుత్వంకు ప్రజలకు మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు, వెళ్ళాలి చేయాలి అని. అయినా కానీ జనం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో హామీలను లేకుంటే ఈవీఎంలను ఇంకోటనో ఈరోజు మనం అధికారాన్ని కోల్పోవచ్చు. అయిపోయిన తర్వాత కూడా మనం సంవత్సరమైనా ఆగుతున్నామా? మళ్ళీ జనం పాట రోడ్లు కూడా పట్టుకోవాల్సింది, మళ్ళీ తిరగాల్సింది, మళ్ళీ జనం యొక్క కష్టాలు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఒక మన ధర్మం. అందరూ జనము వాళ్ళు మోసపోయినామని బాధతో ఉంటారు, వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ప్రతి గడప గడపను తట్టండి, చంద్రబాబు గారు చేసిన మోసాలందరికీ కూడా తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జనం దగ్గరికి మనం అందరం కూడా పోయే సందర్భం. ఇప్పటికే వార్డు కమిటీలు వేసినాం, గ్రామ కమిటీలు వేసినాం, ఇంకా అనుబంధ సంస్థ కమిటీలు కూడా రావాల్సి ఉంది. ఇంకా ఏ ఊర్లో రాలేదు, వాళ్ళందరూ కూడా ఆ కమిటీలు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఇప్పించండి, వెళ్ళి చెప్పాలి. ఈ 15 రోజులు 20 రోజులు వార్డులో ఉన్న మనందరం కూడా ఏ ప్రజానీకాన్ని అయితే మోసానికి బాధించబడ్డారో, ఏ ప్రజానీకానికి అన్యాయానికి గురైనారో వాళ్ళ తలుపులు తట్టండి. చంద్రబాబు ఈ విధంగా మనల్ని మోసం చేశాడు, ఈ చంద్రబాబు ఖచ్చితంగా మనమందరం కూడా రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద